పెసరపప్పును అలా తింటే బరువు పెరుగుతారట, తెలుసా? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పెసరపప్పుతో ఎన్నో రకాల వంటలు చేస్తుంటారు. పెసరపప్పుతో స్వీట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. పెసరపప్పుతో ఏం చేసినా అద్భుతంగా ఉంటాయి అనడంలో సందేహమే లేదు. అయితే రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ పెసరపప్పు గ్రేట్గా సహాయపడుతుంది. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్ వేసేయండి. ప్రస్తుతం కరోనా సమయంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అని అనుకునేవారు ఖచ్చితంగా పెసరపప్పును డైట్లో చేర్చుకోండి. ఎందుకంటే పెసరపప్పులో విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, ద్వారా ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి. అలాగే పెసరపప్పులో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి అధిక బరువు ఉన్నవారు పెసరపప్పు తీసుకుంటే బరువు తగ్గవచ్చు. అయితే పెసరపప్పును అధికంగా మాత్రం తీసుకోరాదు. అలా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పెసరపప్పులో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారు వారానికి 2 సార్లైనా పెసరపప్పును తీసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు కూడా పెసరపప్పును తీసుకోవచ్చు. పెసరపప్పు త్వరగా జీర్ణం అవడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది. పెసరపప్పు తీసుకోవడం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. తద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే పెసరపప్పులో ఉండే సోడియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే పెసరపప్పు తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే పెసరపప్పు ఎముకలను, కండరాలను, దంతాలను దృఢంగా మరియు బలంగా మారుస్తుంది. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే పెసరపప్పును మీ డైట్లో చేర్చుకోండి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, పెసరపప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.